బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0ను ప్రకటించింది. 2025 నుంచి 2030 మధ్య కాలానికి వర్తించే ఈ సరికొత్త విధానం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం ద్వారా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏకంగా 1,00,000 కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించనుంది. ఇక దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0ను ప్రకటించింది. 2025 నుంచి 2030 మధ్య కాలానికి వర్తించే ఈ సరికొత్త విధానం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం ద్వారా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేస్తుంది.